ఎంజీరావు గారు చాలా ఊహాజనితమైన ప్రశ్న ఇది. ఇండియన్ పాలిటిక్స్ బాగా తెలిసిన వ్యక్తిగా, జియో పొలిటికల్ ఇష్యూస్ బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా మీరు చెప్పాలి. ఇది టిపికల్ క్వశ్చన్. ఇది ఆనాటి కాలంలో ఇందిరా బదులు మోదీ ఉంటే ఏం జరిగేది? ఎస్ అండి, ఇట్స్ ఏ హైపోథెటికల్ క్వశ్చన్. ఇందిరాగాంధీ 1971, ఆల్మోస్ట్ 30 years 55 years బ్యాక్. ఇప్పుడు ప్రస్తుత మోడీ గారు అక్కడ ఉంటే ఏం జరిగేది? చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఈ విషయం చెప్పే ముందు అసలు ఇందిరా పాత్ర ఏంటి? పాత్ర అంటే 1971లో భారత ప్రధాని. ఈవిడ యుద్ధం ఎలా కొనసాగిందంటే, ఎలా అంటే ఎంత డేంజరస్ అంటే భారతదేశాన్ని 10 ముక్కలు చేయాలని అమెరికా కంకణం కట్టుకుని కూర్చుంది. ఏమి చేయాలో లేని పరిస్థితి. మార్చిలో బంగ్లాదేశ్లో జనరల్ ముజిబుర్ రెహమాన్, ఈరోజు షేక్ హసీనా ఎవరైతే ఢిల్లీలో తలదాచుకుంటున్నారో వాళ్ళ ఫాదర్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ విన్ అయింది. బంగ్లాదేశ్లో ఎలక్షన్ పెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చాలా డేంజరస్. ఆయూబ్ ఖాను, యాహా ఖాన్లు, జుల్ఫికర్ అలీ భుట్టో వీళ్ళు అక్కడ ప్రధానమైన నాయకులు పాకిస్తాన్లో. వీళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఒక భాగం. ఈ మధ్యలో 1600 కిలోమీటర్ల ప్రాంతం అన్నాడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్యలో ఇండియా ఉంది. కాబట్టి ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు చెప్పుకుంటున్న బంగ్లాదేశ్, ఈస్ట్ బెంగాల్, పాకిస్తాన్ ఎలా కలిసి ఉంటాయి? దేశ విభజనలో బ్రిటిష్ వాడు చేసిన పెద్ద దురాఘాతం అది. బంగ్లాదేశ్లో బెంగాలీ లాంగ్వేజ్, అంటే ఇస్లాం మతానికంటే మతతత్వం కంటే లాంగ్వేజే ప్రధానమని చెప్పే ప్రపంచంలో మూమెంట్ అనమాట. బంగ్లాకి బెంగాలీ భాష అనమాట. వాళ్ళంటే పాకిస్తానీ ప్రజలకి నచ్చదు, పాకిస్తానీ నాయకులకు నచ్చదు. కాబట్టి ఈ పెట్టిన ఎలక్షన్లో ముజిబుర్ రెహమాన్ పార్టీ 169కి 123 సీట్లు వచ్చినాయి. అంటే ఎవరు? మొత్తం ఇటువైపు పాకిస్తాన్ కూడా ముజిబుర్ రెహమాన్ బెంగాలీ పర్సన్ ప్రధానమంత్రి అవ్వబోతున్నారండి. మరి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? ఆయన జైల్లో పెట్టి ఇక్కడ తిక్కా ఖాన్ అని ఒక జనరల్ ఆధ్వర్యంలో కొన్ని వేల మంది పాకిస్తాన్ సైన్యం 4 లక్షల మంది స్త్రీలని రేప్ చేయడం జరిగిందనమాట. ప్రపంచ చరిత్రలో ఒక బ్లడీయెస్ట్ చరిత్ర అనమాట. లక్షల మందిని చంపేయడం జరిగింది. ముఖ్యంగా బీహారీస్, హిందూస్ని చంపడం జరిగిందనమాట బంగ్లాదేశ్ ప్రాంతంలో. దాన్ని అణిచేయడానికి మూమెంట్ని రెహమాన్ నాము రవూఫ్ అహ్మద్ను కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఖలీదేజియా వాళ్ళ ఫాదరు, అది గుర్తుపెట్టుకోవాలి, ముజిబుర్ రవూఫ్ అని. వీళ్ళిద్దరిని జైల్లో పెట్టి దారుణంగానే హింస పెడుతూ లక్షల మంది చంపడం జరిగిందనమాట. ఇటువంటి సందర్భంలో 1 కోటి మంది బంగ్లాదేశీ ప్రజలు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. ఇటు మిజోరాం, అస్సాం, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం 1 కోటి మంది. అంటే భారతదేశం ఫుడ్ లేక బాధపడుతుంది. వాళ్ళని భరించే శక్తి భారతదేశానికి లేదంటే ఆ ప్రాంతంలో చాలా డేంజరు. ఈ టైంలో నవంబర్లో అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్, గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మోడీ ఉంటే ఎలా ఉండను, ఇందిరా ఉంటే ఎలా ఉండను. ఇది నేను చెప్పను, కానీ ఇందిరా ఏం చేసిందో చెప్తానమాట. నవంబర్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరా కాల్ చేస్తే ఇందిరా వాషింగ్టన్ డీసీకి వెళ్ళింది, మీట్ అయింది. అక్కడ హెన్రీ కిసింజర్ అనేది ప్రపంచంలో అంటే అమెరికా చరిత్రలో అతి శక్తివంతమైన విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉంటారు. ఆయన తల ఎంత ఉంటుంది అనమాట. అంతటి శక్తివంతమైన మేధస్సు కలిగిన వ్యక్తి. ఆ సమయంలో నిక్సన్ ఒక మాట అంటారు ఇందిరాని, నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా బంగ్లాదేశ్లో ఏం జరిగినా నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దని. ఇందిరా ఏమంటుందంటే, అలాంటి సందర్భం పోయింది, ఇంటర్వ్యూని అవ్వడానికి నువ్వెవరో చెప్పేదన్నట్టు చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి వచ్చేస్తాండి. గుర్తుపెట్టుకోవాలి, చాలా కఠినం. అంతటి దౌత్యం ఆవిడే చేయగలదు. అంతటి ఇండిపెండెంట్ హిస్టరీలు ఇప్పుడు వరకు ఉన్న ఏ ప్రధానిలో కూడా అంత ధైర్యంగా అమెరికా అధ్యక్షుడిని ముఖం మీదే చెప్పిన ప్రధాని ఆవిడే అని చెప్తానైతే. నేనే కదండి, ఎవరైనా చెప్తారు ఇందిరా అంత పవర్ఫుల్. ఇప్పుడు మన తల్లిదండ్రులు, మన తాతల దగ్గరికి వెళ్ళి ఇందిరా ఎలా పనిచేసిందని అడగండి, ఆ టైంలో ఉన్నవాళ్ళని. ఇప్పటికి అద్భుతం అని చెప్తారు వాళ్ళు ఏ పార్టీకైనా. ఇందిరా అంత అద్భుతం అన్నాడు. భారత ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయింది. యుఎస్ఎస్ఆర్ మెచ్చుకుంది. కానీ నవంబర్కి ముందే, ఆగస్టులోనే ఆవిడ భవిష్యత్తు దృక్పథం ఎలా ఉంటుందో చూడండి. ఇది ఎలాగో అమెరికా మన మీదకి వస్తే, మన మీద అటాక్ చేస్తే, ఈ వంకన అటాక్ చేసే అవకాశం ఉంది, పాకిస్తాన్ ముందే అటాక్ చేస్తాని ఆగస్టు 9వ తారీఖున యుఎస్ఎస్ఆర్తో ఫ్రెండ్షిప్ ట్రీటీ చేసుకుంటుంది రష్యాతో. దాన్ని ఇప్పటికి కూడా పుతిన్, మోడీ గారు పొడిగించిన ఒప్పందం అదేంటంటే యుఎస్ఎస్ఆర్ ఇండియా ఫ్రెండ్షిప్ ట్రీటీ 1971. దాని ప్రకారం వాళ్ళు అంత సైనిక సహాయం మనం చేస్తారు, మనం వాళ్ళకి చేస్తాం అనమాట. అదే రీసెంట్గా ఇండియా రష్యా చేసుకున్న పుతిన్ గారు ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒప్పందం ప్రకారం యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు మార్చిలో అటాక్ జరిగితే మానిక్ షాని రప్పించి ఈ అటాక్ ఎప్పుడు చేయాలంటే చాలా జాగ్రత్తగా, ఈవెన్ సిఐఏ ఏజెంట్లు భారత క్యాబినెట్లో కూడా ఎంటర్ అయిపోయి ఉంటారు ఎప్పుడు, అంతే. అది
కాబట్టి చాలా జాగ్రత్తగా సిఐఏకి తెలియకుండా ఎవరికి తెలియకుండా ఒక రహస్యంగా ఒక సైనిక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి క్యాబినెట్ మినిస్టర్లకు కూడా చెప్పకుండా ఆవిడ మానిక్ షాకి సర్వాధికారులు ఇచ్చి నేవీ ఎక్కడికక్కడ వేసి బంగ్లాదేశ్ పంపుతుందనమాట. అక్కడ ముక్తి బాహినికి ట్రైన్ అప్ చేస్తారండి, ఒక అద్భుతం అది. తర్వాత చాలా జాగ్రత్తగా డిసెంబర్ 3 నుంచి ఆపరేషన్ మొదలు పెడితే డిసెంబర్ 16కి కేవలం 13 రోజుల్లో 93,000 మందిని పట్టి మొత్తం బంగ్లాదేశ్ 1,44,000 చదరపు కిలోమీటర్ మనం ఆక్యుపై చేస్తాం. తర్వాత ఇటువైపు ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కింద మొత్తం పాకిస్తాన్ 3,300 కిలోమీటర్ల పాటు పాకిస్తాన్ చాలా డేంజరస్ రైడ్ చేస్తుంది ఢిల్లీ దాకా. మన ఎయిర్ స్ట్రిప్పుల్ని ఒక డజను ఎయిర్ బేస్లు నాశనం చేసేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. రాన్ ఆఫ్ కచ్లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది, జమ్మూలో భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది. అది ఆపరేషన్ సింగీజ్ ఖాన్ అని మొత్తం ఇండియాలో ఇటు ముంబై నుంచి అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఎయిర్ రైడ్ జరిగితే మొనలాగా కాదండి, ఇప్పుడు అధునాతనంగా ఉంది భారతదేశం. దాన్ని తట్టుకుని ఇటు బంగ్లాదేశ్, అటు చైనా వస్తుంది, ఇటు పాకిస్తాన్ వస్తుంది. బ్రిటన్ న్యూక్లియర్ బాంబులు పంపించింది, అమెరికా న్యూక్లియర్ బాంబులు పంపించింది రష్యా సహాయంతో. 13 రోజులు ఎంతటి చెప్తానంటేనండి, ఇందిరాగాంధీ తన జీవిత చరిత్రలో రాసిన వాళ్ళు చెప్తారన్నమాట. ఆ 13 రోజులు భారత సైన్యం బంగ్లాదేశ్ వెళ్ళి యుద్ధం చేసే సమయంలో ఇందిరాగాంధీ, గుర్తుపెట్టుకోండి ఈ విషయం, ఇందిరాగాంధీకి అప్పుడే ప్రాణ ప్రమాదం ఉంది సిఐఏ నుంచి. కాబట్టి ఆవిడ వంట ఆవిడే చేసుకునేది ప్రధాని గారు. ఎందుకంటే వంటోడు కూడా విషయం కలుపుతాడు, భయం. తన వంట తానే చేసుకుని క్యాబినెట్ మీటింగ్లకు అటెండ్ అవ్వాలి. ఒక ఉమెన్, నో సపోర్ట్కి ఆవిడికి ఎవ్వరూ లేరు, పిల్లల చిన్నోళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. చాలా కష్టం అనమాట. ఈ 1971 యుద్ధం సమయంలో ఆ ప్రధాని ఇందిరాగాంధీ తను ఎంత ఆదమర్చిపోయిందంటే, ఎంత భయానకమైన పరిస్థితిలో ఉందంటే, ఎందుకంటే భారతదేశం బంగ్లాదేశ్లో సైన్యం ఓడిపోయిందంటే ఇండియా 10 ముక్కలైపోద్ది అనమాట. అందుకని అంత టెన్షన్, ఆ ఒత్తిడిలో ఎంతటి ఉమెన్, గుర్తుపెట్టుకోవాలన్నమాట భారత స్త్రీ ఇందిరాగాంధీ. తను మంచం మీద పడుకున్నానా, కటిక నేల మీద పడుకున్నాను కూడా తెలియని, స్పర్శ లేని పరిస్థితిలో ఉంది. తన వంట తానే చేసుకోవాలి. మరి అంతటి ధైర్యం కదండి ఇందిరా. షీజ్ అన్ ఐరన్ లేడీ కదా. ఒక పక్కన అమెరికాని ఎదిరిస్తున్నాం, బ్రిటన్ ఎదిరిస్తుంది, చైనా అక్కడ వార్నింగ్ ఇచ్చింది. వీటన్నీ కలిసిపోతే మన సైన్యమా అక్కడ ఇరుక్కుపోయి ఉంది. మరి ఏం చేయాలి, విడిగొట్టేస్తారన్నమాట. అటువంటి యుద్ధం ఒక అద్భుత చాతుర్యం, ఒక ధైర్యం. ఎప్పుడు కూడా యుద్ధంలో గెలవాలంటే వ్యూహం ఉండాలి. ఇందిరా వ్యూహం అద్భుతం, వ్యూహం ఉంది. 2 సరైన వాళ్ళని ఎన్నుకోవాలి సైనికులుగా, సరిగ్గా ఎన్నుకుంది మానిక్ షాని. తర్వాత రెండోది ఏంటంటే ధైర్యం ఉండాలి. యుద్ధానికి ధైర్యమే ప్రధానం. ఈ ధైర్యం లేతే యుద్ధంలో గెలవరు. అంత ధైర్యమైన స్టెప్ వేసింది అమెరికన్ నిక్సన్, డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిన. కాబట్టి ధైర్యం ఉంది, వ్యూహం ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, దేశాన్ని ఏకతాటిపై నడిపించింది. కాబట్టి 1971 వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వార్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో పోల్చుకుంటే. కాబట్టి ఇందిరాకి తిరిగిలేదు. ఇందిరా ఈజ్ ఇందిరా. ఇందిరా ఫాదర్ కూడా ఆ యుద్ధం చేయించలేడు. ఇందిరా తర్వాత ఏ ప్రధాని వచ్చినా ఆ యుద్ధం చేయలేరు. చరిత్రలో భారతదేశ కాలానికి సరైన సమయానికి బంగ్లాదేశ్ 2 ముక్కలు చేసి వెళ్ళారు. ఇప్పుడు కూడా భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేసాం, ఇంత మోడర్న్ నేషన్ అయినా పీఓకేని లాక్కోలో పోయాం, గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ 2 ముక్కలు చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రధాని ఎవరైతే ఇందిరా మీద గ్రేట్ అవుతారో, ఈ ఒక్క యుద్ధం విషయంలో మాట్లాడుతున్నా, ఎవరైతే పాకిస్తాన్ ముక్కలు చేయగలుగుతారో వాళ్ళు గ్రేటెస్ట్ అవుతారు ఇందిరా కంటే. 1971లో భారత్ గెలిచింది అంటే పాకిస్తాన్ మీద, దానిలో